హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని ఊరికే వచ్చేసానండి మీ ముందుకి. కార్తీక మాసం రేపటికి అయిపోతుందన్నమాట. ఈరోజు సండే. బోర్ కొడుతుందని చెప్పి కెమెరా ఆన్ చేశాను. జిడ్డుగా ఉందన్నమాట ఫేస్ కూడా, ఇగ్నోర్ చేయండి. కొంచెం చెవు వచ్చేసి బాగా, కొంచెం కాదు ఒక 3 days నుంచి బాగా పెయిన్గా ఉందన్నమాట. అందుకనే కాటన్ యూజ్ చేస్తున్నాను. చలి బాగా ఎక్కువగా ఉంది కదండి. ఇంకేంటండి, ఈరోజు వచ్చేసి December 1st అనమాట. ఖాళీగా ఉన్నాను. ఏంటో ఉదయం నుంచి బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది కానీ నిద్రపోలేదన్నమాట. ఎందుకంటే ఈరోజు మా వారు ఊరెళ్ళారు. మా ఊరు నేను కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేదన్నమాట. అంటే కొంచెం చెప్పాను కదా, ఇది బాగా ఇబ్బందిగా ఉంది, మళ్ళీ చలికి వెళ్తే కొంచెం కష్టం కదా అన్నట్లు ఇట్లానే ఉండిపోయాను. మా వారితో పాటు మా బాబు కూడా వెళ్ళాడనమాట. నేనే పంపించాను. కొంచెం ఊరు వెళ్ళినట్టు ఉంటుంది కదా తనకు కూడా అని. నాకు ఈ ప్రాబ్లం లేకపోతే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని నేను కూడా. ఇంకేంటంటే ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ది బర్త్డే అండి. సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అన్నట్లు ఇదిగోండి. ఇంకా నీట్గా నేను చేయలేదు. కొన్ని బెలూన్స్ అనేది నేను అలా అరేంజ్ చేశాను అనమాట. చూడాలి. స్నానానికి గ్లేజర్ వేసుకున్నాను. కేక్ కూడా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఎగ్లెస్. కార్తీక మాసంలో బర్త్డే రాకూడదు కానీ ఏం చేద్దాం, వచ్చిందనమాట. దానివల్ల ఎగ్లెస్కి వెళ్తే 1/2 kg దొరకలేదు నాకు. సరే అని కేజీ. మా వారికి అయితే నిజంగా తెలియదు, వద్దంటే వద్దన్నారు. ఎందుకు, పెద్దవాళ్ళం అవుతున్నాం కదా, ఇయర్ పెరిగే కొద్దీ పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా అన్నాడు. పెద్దవాళ్ళు ఏమవుతున్నామండి, ఏం కాలేదు కదా, మనం అనుకుంటే పెద్దవాళ్ళం అవుతాం, లేదంటే మనం చిన్నపిల్లలమే. నేనైతే అలానే అనుకుంటాను అనమాట. ఇంకోటి వచ్చేసి ఇది తీసేస్తాను. నా వాయిస్ నాకే ఏంటోలాగా ఉంది. చలిగాలికి బాగా ఎక్కువ అవుతుందండి. ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకున్నాను. 2 days నుంచి వేసుకుంటున్నాను. పెయిన్ కిల్లర్స్ అంటే అవి ఇచ్చారు. డ్రాప్స్ కూడా వేస్తున్నాను కానీ తగ్గలేదు. ఇలా పట్టుకున్నా బాగా పెయిన్గా ఉంది. ఇక్కడ పట్టుకున్నా ఇక్కడి నుంచి ఇదంతా కొంచెం వాసింది అన్నారు మా వారు. సరే చూద్దాంలే, రేపు వెళ్తే మ్యాక్సిమం వెళ్ళొచ్చు. ఇంకొకటి వచ్చేసండి, కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకొకటి, కేక్ అస్సలు వద్దంటే వద్దన్నాడు. బర్త్డే సెలబ్రేషన్స్ ఏం చేయొద్దు అన్నాడు. సరే అని చెప్పడానికి. కానీ మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి, అంటే అంతకుముందు నాకు తెలియదు కదా, మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే 1/2 kg అయినా కావచ్చు, లేదు నేను ప్రిపేర్ చేసైనా కావచ్చు, ఖచ్చితంగా ఆయన బర్త్డే అనేది అయితే సెలబ్రేట్ చేశాను. అలానే నా బర్త్డే కూడా చేస్తారు. అంత ఇష్టంగా నా బర్త్డే చేసినట్టే, మనీ ఉన్నా లేకపోయినా అంత ఇష్టంగా చేస్తున్నప్పుడు నేను అలా ఎలా చూస్తా ఊరుకుంటాను. ఏంటో బాగాలేదన్నమాట నాకే. ఏంటి కేక్ తేవద్దన్నాడు, తెద్దామా వద్దా అని డైలమాలో ఉన్నాను. ఇంకా నా వల్ల కాలేదనమాట. వద్దన్నాడు కదా, మళ్ళీ కోపడతాడేమో అనిపిస్తున్నా సరే సరే అరిస్తాడులే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయారు ఇంటికాడ నుంచి. నాకు తెలిసి ఇంకొక 1/2 hour లేదా 1 hourలో వచ్చేస్తారనమాట. ఫోన్ చేస్తున్నాను, ఎక్కడున్నారో కనుక్కుందామని చేస్తుంటే అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ అని వస్తుంది. సిగ్నల్స్ ఉండవు కదా, అందుకని చక్కగా కాటుక పెట్టుకొని అలా జిడ్డు మొహంతో ఉన్నాను. నిద్రపోదామన్నా నిద్ర అస్సలు పట్టలేదండి. ఒక్కదానే ఉన్నాను కదా. బయట కీ వేసేసుకొని చక్కగా ఇంట్లో టీవీ పెట్టుకొని ఈరోజు 3-4 సినిమాలు అయితే చూసేసాను. ప్రైమ్లో చూశాను, ఆహాలో చూశాను. ఏమి అలా ఈరోజు నా డే అనేది చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసే టైము 6 అవుతుంది. ఏం చెప్తున్నాను, కేక్ అనేది ఎవ్రీ ఇయర్ నేను చేయటం కానీ బయట తేవడం కానీ ఖచ్చితంగా చేసేదాన్ని అండి. ఎగ్లెస్ 1/2 kg తెద్దామని వెళ్ళాను కానీ ఎగ్లెస్ అస్సలు లేవు. ఇన్ని రోజులు నేను నాన్ వెజ్, నేను కాదండి, నేను మా వారు మా బాబు కూడా ముగ్గురం అస్సలు ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ ఇంట్లో వండలేదు, బయట తినలేదు, అసలు ఏం లేదనమాట. ఇన్ని రోజులుండి ఒక్క పూట ఆగలేమా, మళ్ళీ ఎందుకు అనవసరంగా అని
కేకు ఎగ్లెస్ లేదని చెప్తే ఇంకా సరే అని 1 kgనే తీసుకున్నాను అనమాట. ఇటు మా అపార్ట్మెంట్లో ఉంటుంది కాబట్టి చక్కగా అందరికీ మా బాబుతో పంపించేస్తే సరిపోతుంది అని. చూడాలి తిడతాడా లేకపోతే సర్ప్రైజ్ అవుతాడా అనేది వెయిట్ చేస్తున్నాను అనమాట ఆయన కోసం. కుదిరితే వీడియో తీస్తాను, లేకపోతే లేదండి. అదే స్నానానికి అయితే గ్లేజర్ వేసేసుకున్నాను. ఆ తర్వాత రెడీ అవుతాను. బయటికి వెళ్ళేది కూడా ఏం లేదండి. ఏమన్నా కార్తీక మాసం కాకపోతే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే అది కూడా లేదనమాట. కొన్ని రేపు పూజకి కావాల్సినవి ఆయన్నే వచ్చేటప్పుడు తీసుకురమ్మన్నాను. స్టార్ట్ అయినప్పుడు ఫోన్ చేశారు. ఇప్పుడు మధ్యలో చేస్తుంటే చెప్పాను కదా కలవట్లేదు ఫోను. నాకు తెలిసి ఛార్జింగ్ కూడా ఉండకపోవచ్చు. మార్నింగ్ తను పెట్టుకోలేదనమాట. ఫుల్ ఛార్జింగ్ అయితే లేదు. మార్నింగే 50% అట్లా ఉంది. మ్యాక్సిమం అయిపోయే ఉండొచ్చు. చూడాలి. నాకేమన్నా కాల్ వస్తే అప్పటికప్పుడు కొంచెం చేయొచ్చు. అదే హ్యాపీ బర్త్డే ట్యాగ్ అనేది పెట్టాలి అనుకుంటున్నాను. అదొక్కటి పెట్టేసి నేను స్నానానికి వెళ్ళిపోతాను. తర్వాత వీడియో అనేది చూద్దాం చేస్తానా లేదా ఇదే ఎడిట్ చేసేసి ఫొటోస్ ఏమన్నా యాడ్ చేస్తానా అనేది చూద్దామండి. ఇల్లు అయితే గందరగోళంగా ఉందన్నమాట. ఎక్కడే ఉన్నాయి. అసలు నేను ఏమీ సర్దను కూడా సర్దలేదు. ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. ఆ రెస్ట్ అంటాం కన్నా ఊరికి పడుకున్నాను అనమాట. వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నిద్రపోయేదాన్ని. వాళ్ళు లేకపోబట్టి నాకు నిద్ర కూడా పట్టలేదు. అదైతే నాకు కన్ఫర్మ్గా అర్థమైపోతుంది. అదండి చూద్దాము. నేను రెడీ అయిన తర్వాత కేక్ కటింగ్ అది వీడియో మ్యాక్సిమం అయితే చేస్తానండి, లేతే లేదు. చూసారా నా ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇది కూడా వీడియో వస్తుందండి ఖచ్చితంగా. వీడియో తీసి ఉంచాను, ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి ఖచ్చితంగా నా ప్లాన్స్ కూడా అండి చిన్న గార్డెన్ టూర్ లాగా పెట్టేస్తాను. ఎందుకంటే నేను ఉండేది అపార్ట్మెంట్ అనమాట. అపార్ట్మెంట్లోనే నేను బోల్డ్ మొక్కలు పెట్టానండి. 1 పెడదాం 2 పెడదాం అనుకుంటా చాలా పెట్టేశాను. చూపిస్తాను. పేర్లు చాలా వరకు నాకు తెలియదండి. కాకపోతే కొన్ని గిఫ్ట్ వచ్చినవి, కొన్ని నేను తీసుకున్నవి, అవైతే నాకున్నంతలో నేను సర్దుకొని పెట్టుకున్నాను. మంచిగానే గ్రోత్ అవుతున్నాయి. అది కూడా వీడియో తీసి ఉంచాను. ఇంకొంచెం అదే వాయిస్ ఇచ్చి అలా పెట్టేద్దాము అన్నట్లు ఉన్నాను. వస్తుంది. నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఆల్రెడీ వైజాగ్ సిరీస్ అనేది నేను పంపిస్తున్నాను కదా, అప్లోడ్ చేస్తున్నాను కదా, అవి అయిన తర్వాత వస్తుందండి. బోర్ కొట్టిచ్చేసాను కదా. ఓకే అండి. నేను తర్వాత అనేది ఏది ఎడిట్ చేస్తానో చూసి దాన్ని బట్టి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్. హాయ్. ఇంత చెప్పాను కదా, రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. మంగళగిరి దగ్గర స్టక్ అయిపోయారు వాళ్ళు. అంటే బాగా వర్షం పడుతుందంట. అక్కడ ఆగాము అని చెప్పి కాల్ చేశారు. కాల్ చేసి కూడా నాకు 6:30కి కాల్ చేశారు. ఇప్పుడు వచ్చేసి టైము 7:10 అయ్యింది. వెయిట్ చేస్తున్నాను. పాపం వర్షం పడుతుంది. మరి తగ్గిందో లేదో తెలియదు. నేను చెప్పాను కదా, అంటే ఫోను ఛార్జింగ్ లేదు అని. అందుకని స్విచ్ ఆఫ్ చేశారంట. నేనే చేస్తాను కాల్, నువ్వు చేయకు, నేను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫోను. సిగ్నల్స్ ఉంటే కాల్ చేస్తాను అన్నారు. ఓకే అని వెయిట్ చేస్తున్నాను. మరి తగ్గిందో లేదో తెలియట్లేదు. ప్రస్తుతం ఇక్కడైతే లేదు. తను వర్షం పడుతుందా అని అడిగినప్పుడైతే ఇక్కడ లేదు. తర్వాత కొంచెం పడింది, అంటే లైట్గా అనమాట, జల్లులాగా పడింది. తర్వాత ఇప్పుడైతే మళ్ళీ వర్షం ఏం పడటం లేదు. చూడాలి. వెయిట్ చేస్తున్నాను. ఇంకా వంట కూడా ఏం చేయలేదన్నమాట. వచ్చాక ఏదో ఒకటి వేడివేడిగా చేద్దాంలే అన్నట్లు. ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడుతుంది. జర్నీలో చలిగాలి కూడా చాలా బాగా ఉంది చెప్పన్నారనమాట. మా వాడు వచ్చేసి మంచి నిద్రేసాడంట. వాడు పడతాడేమోనని ముందు కూర్చోబెడితే చలిగా ఉంది నాకు, నేను వెనక కూర్చుంటాను అన్నారంట. దానికోసం తన రెయిన్ కోట్ అనేది మా అబ్బాయికి వేసేసి ఇలా తనకి కట్టేసుకున్నాడంట కింద పడిపోకుండా. పిల్లలు ఇంక అంతే కదండి, మనకే నిద్ర వస్తూ ఉంటుంది జర్నీ అంటే. ఇంకా వాళ్ళని మనం చెప్పేదేం లేదు. ప్రస్తుతానికైతే నేనైతే ఇలా రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట సింపుల్గా. నాకు ఫోటోలు దిగుతాం కదండి, అందుకని అనమాట. తనైతే చూడాలి ఎలా ఫీల్ అవుతారనేది.
బాగా చెవి నొప్పిగా ఉందండి. కాటన్ అనేది తీసేసాను, మరి ఏంటనేది అర్థం కావట్లా, భయం వేస్తుంది. ఇంకా తగ్గకపోవడం ఏంటి అనేది. డస్ట్ కూడా ఏం లేదు, అంతా క్లీన్ చేపిచ్చేసి అంటే క్లీన్ చేసుకున్నాను నేనే. మరి ఎందుకనో బాగా పెయిన్ వస్తుంది. ప్రస్తుతం అదే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను కాబట్టి అంత లేదు. నైట్కి అయితే అసలు బీభత్సమైన నొప్పి, నిద్ర ఉండట్లేదు. ఎప్పుడైతే తగ్గిద్దో అదొకటి నాకు టెన్షన్గా ఉందన్నమాట. చూడాలి. బాగుందా అండి? అంతకుముందు డ్రెస్సే, కాకపోతే ఇప్పుడు వేసుకున్నాను అన్నమాట. అలా శారీ కట్టుకుందాం అనుకున్నాను, అది నా వల్ల కాదు, ఇప్పుడు టైం పట్టిద్ది అనమాట. అందుకని చెప్పి ట్రైప్యాడ్ ఏం పెట్టలేదండి, హ్యాండ్తోనే తీస్తున్నాను. అందుకే ఈ చైన్ ఎప్పుడు పుడుతుందని చెప్పి ఇటు మార్చుకున్నాను అనమాట. అంతేనండి. నాకైతే నిద్ర కూడా వస్తుంది. కార్తీక మాసం కదా, ఉదయాన్నే లెగుస్తున్నాను. రోజు అయితే కొంచెం అలా ఉండేది, ఏదో టైంలో అన్నా నాప్ వేసేదాన్ని. లంచ్ తిన్నాక అలా ఒక 1/2 అవర్ అన్నా. ఈరోజు అస్సలు నిద్ర పట్టలేదన్నమాట. అంతే కదండి, మనుషులుంటే నిద్ర పట్టేది వేరు, లేనప్పుడు మనకు అదొక అయ్యో ఎవరు లేరే, ఒక్కళ్ళమే ఉన్నాము అన్నదొక ఫీలింగ్ ఉంటుంది. టీవీ చూస్తూనే ఉన్నాను. ఇప్పుడే ఆపేసాను అనమాట, స్నానానికి వెళ్ళేటప్పుడు ఆపేసాను. ఇంకోటి హ్యాపీ బర్త్డేది కడదాం అనుకున్నాను అండి. మా బాబుది కట్టకుండా ఇంకోటి ఉంది, అది కడదాం అనుకుంటే పీ అనేది మిస్ అయింది. ఒక పీనే ఇచ్చాడు, ఇంకా అందుకని అది కూడా పెట్టట్లేదు. చూడాలి. బెలూన్స్ కూడా టపటప పేలిపోతున్నాయి అనమాట. ఉన్నాయి కొన్ని నేను చేసింది, అవి కూడా పేలిపోతున్నాయి. ఇదేంటి ఇక్కడ వాసిందండి, చెవి పెయిన్ వల్ల ఇక్కడ వాసింది, అందుకని కొంచెం ఇదిగా ఉంది. చూడాలి. రేపు అయిపోతే కార్తీక మాసం, మళ్ళీ యోగా స్టార్ట్ చేయాలి. వెళ్ళటలేదు, ఒక 1 వీక్ నుంచి వెళ్ళటలేదు. మళ్ళీ ఫుడ్ తింటాం, ఎక్సర్సైజు బాడీకి ఇదైపోయింది. వెన్స్డే నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు యాజ్ యూజువల్ మళ్ళీ మార్నింగ్ 3 కల్లా లెగిస్తే నాకు అవుతుంది. ఈ పూట అన్నీ ఒత్తులన్నీ నానబెట్టేసుకొని చేసేసుకుంటాను. కొంత అయిపోతే మార్నింగ్ లెగిసి మళ్ళీ ఇల్లు తుడవడం అన్నీ అయిపోయినాయి అండి. బయట ఒక్కటే కారిడార్లో చిమ్మేసి ముగ్గేసుకుంటాను అన్నమాట, తడిగుడ్డ పెట్టేసి. అదొకటే ఉంది. అది అయిపోతే కనుక అవన్నీ సర్దుకొని వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒకటి వండుకొని తిని, క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత అన్ని ఒత్తులు నానబెట్టుకొని రేపు ఏం కావాలి అన్నీ ఒక పక్కన పెట్టేసుకొని అప్పుడు వెళ్ళి పడుకుంటాను ఫుల్లుగా. రేపు ఉదయం లేచి హెడ్ బాత్ చేసేస్తే ఈ నెల రోజులు శుభ్రంగా చేసుకున్న దాన్ని అవుతాను. హ్యాపీగా దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఎవ్రీ ఈ ఇయర్ నాకు శక్తినిస్తే బాగుండు, ఇయర్ ఇస్తే బాగుండు అనుకున్నట్టు దేవుడు ఎలానో నా చేత పూజ అయితే చేయించుకుంటున్నాడు. అంతే కదండి, మనం అనుకుంటే సరిపోదు, ఆయన కూడా ఈ అమ్మాయి చేత నేను పూజ చేయించుకోవాలి అనేది ఉండాలి అని నేను అనుకుంటున్నాను అనమాట. అది మళ్ళీ కొంచెం లేట్ అయినా చేయబుద్దా అనిపించదండి. ఎందుకంటే మైండ్లో ఎప్పటి నుంచో అది ఫిక్స్ అయిపోయిందనమాట, ఈ టయానికే చేయాలి అన్నట్లు. అమ్మ వచ్చేసి అలానే లేపేది, 4కి అట్లా లేపేసి. అప్పుడు బోరింగ్ అలా బావిల దగ్గర ఉంటాయి కదా, ఇప్పుడు ఎక్కడ లేవనుకోండి. మాది బాగా పల్లెటూరు, అక్కడ పసుపు కుంకుమ పెట్టించేసి చక్కగా అక్కడ తాంబూలం పెట్టించేసి బోరింగ్ కింద నేను కూర్చుంటే మా అమ్మ నీళ్ళు కొట్టేసి అలా స్నానం అంటే బట్టల మీదే స్నానం చేసేసి ఇంటికి వచ్చి తీసేసి పూజ చేసుకుని అక్కడ పూజ చేయాలి, బోరింగ్ దగ్గర లేదా బావి దగ్గర అయినా. చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకొని ఉపవాసం ఉండి వెళ్తే ఈవినింగ్ లేదంటే మార్నింగ్ అనమాట. అలా చేసుకునే వాళ్ళం. ఆ అలవాటు ప్రకారం ఇక్కడ కూడా. కాకపోతే టెంపుల్కి అక్కడ దూరంగా ఉండి వెళ్ళగలిగాను, ఇక్కడ దూరం కాకపోతే లాస్ట్ ఇయర్ వరకు అయితే ఎవ్రీడే వెళ్ళేదాన్ని. ఈ ఇయర్ మిస్ అయ్యాను, ఒక్కసారి వెళ్ళాను అనమాట. చేసేదేం లేదు, కుదరలేదు. కాకపోతే టూర్లు అవి వెళ్ళాం కాబట్టి కొంచెం అవి వెళ్ళాను అని సాటిస్ఫాక్షన్ అంతే. చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా చేయగలుగుతానా లేదా ఎలా ఉండిద్ది అనేది కూడా చూసుకోవాలి. ఓకే, వాళ్ళు వచ్చాక మళ్ళీ అప్డేట్ అనేది ఇస్తాను. ఓకేనా?
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బాగుంది బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ రమేష్. అంతే అంకుల్ హ్యాపీ బర్త్డే టు యూ రమేష్. వెళ్ళి అమ్మ ముందుకు చెప్పు. మళ్ళీ వెలిగిద్దు. కొన్న మొదటి నుంచి మిస్ అయిపోయాను నేను. నవ్వరా నాకు వాళ్ళ అడ్రస్ తెలియదు కదా. పర్లేదు మన క్రీమ్ లేకుండా వచ్చింది. డైటా డాడీ పెట్టు చిన్న కొంచెం తీసుకొని అంతా క్రీమ్ మరి వాడు వెయిట్ ఎలా వచ్చింది వాడికి? క్రీమే బాగుందా కేక్ బాగుంది. సక్సెస్ఫుల్ గా చూసారు కండి, ఇలా అయితే బర్త్డే అనేది సెలబ్రేట్ చేసామన్నమాట. సింపుల్గా హ్యాపీగా అయితే జరిగింది. కేక్ కూడా చాలా బాగుందండి టేస్ట్ అనేది. పక్కన మీకు పిక్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ మా వాడు కొంచెం ఫన్నీ కాన్వర్సేషన్ జరిగింది, మళ్ళీ ఎందుకులే అని తీసేసాను అనమాట. వాయిస్ అనేది తీసి లాస్ట్లో మాట్లాడదాం అన్నట్లు వాయిస్ అనేది తీసేసానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్.